సభాధ్యక్షులు అట్లాగే బీసీ వెల్ఫేర్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అట్లాగే ఈ ఆహ్వాన కమిటీ చైర్మన్గా ఉన్న శ్రీకాంత్ గారు, ఈ సభకి ముఖ్య అతిథిగా విచ్చేసి బడుగు వర్గాల వారికి ఆశాజ్యోతిగా నిలుస్తున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక ఇంధన శాఖ మంత్రులు శ్రీయుతులు బట్టి విక్రమార్క గారు, అట్లాగే పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు ఎమ్మెల్సీ, అట్లాగే ఈ బడుగు వర్గాల తరఫున ఎన్నో సంవత్సరాలుగా కృషి చేస్తున్న మహేష్ గౌడ్ గారు, అట్లాగే ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు, అట్లాగే ఇక్కడ విచ్చేసిన బీసీ కమిషన్ చైర్మన్, అట్లాగే మన ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గారు శారద గారు, అట్లాగే వకలాభ కృష్ణమోహన్ గారు, నాయుడు సత్యనారాయణ హస్తకళ కార్పొరేషన్ చైర్మన్ గారు, మిగతా పెద్దలందరూ కూడా, మన ప్రేమ్ సాగర్ గారు మా చిరకాల మిత్రులు, మంచిర్యాల శాసనసభ్యులు, అట్లాగే పేరు పేరున అందరు కూడా ఎవరైనా పేర్లు వదిలేస్తే మన్నించాల్సిందే కోరుతూ, ముఖ్యంగా ఈరోజు ఒక మహనీయుడి చరిత్ర మనం ఈరోజు గుర్తు చేసుకోవడానికి వారి 374వ జయంతిని 374th జయంతిని మనం ఈరోజు జరుపుకుంటున్నాం. సర్దార్ సర్వాయి పాపన్న జీవితం అంటేనే ఒక పోరాటాలకి వారి త్యాగ నిరతికి చాలా చాలా తాత్కారణంగా మనం చెప్పవచ్చు. అంటే ఒక మామూలు కుటుంబంలో పుట్టి ఒక జీవితంలో ఉన్నతాశయం తీసుకొని ఎన్నో అడ్డంకులు వచ్చినా కూడా వాటిని అన్నింటినీ తట్టుకొని తాను అనుకునే దిశగా కృషి చేయడంలో ఒక సామాన్య వ్యక్తి ఎవరైనా కృషి చేశారంటే మన తెలుగు ప్రాంతాల్లో మొట్టమొదటి వారిగా మనం సర్దార్ సర్వాయి పాపన్న అని చెప్పొచ్చు. అంటే ఎంతసేపు ఈ కుల వృత్తుల్లో ఎందుకు ఉండిపోవాలి, మనం కూడా రాజ్యాధికారం ఎందుకు సాధించకూడదు, మనం ఎందుకు ఈ ముందుకు వెళ్ళకూడదు అనే ఒక నిరంతర తపన వల్ల ఆయన చేసిన కృషి ఈరోజు మనందరికి కూడా ఎన్నో స్ఫూర్తిదాయకం అయిపోయింది. మరి ఆయన సమకాలికులు దాదాపుగా అదే కాలంలో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా వీరిలాగానే ఎన్నో విజయాలు సాధించి ఆయన జాతికి హీరోగా నిలిచిపోయారు. సర్దార్ సర్వాయి పాపన్న మాత్రం ఇంకా చరిత్ర పుటల్లో ఇప్పుడిప్పుడు బయటకు వచ్చే ప్రయత్నంలో మనం అంతా కూడా కృషి చేస్తున్నాం. సో సర్దార్ సర్వాయి పాపన్న జీవితాన్ని కూడా చూస్తే మనకి ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఇద్దరు సమకాలికులు అయినప్పటికీ కూడా మనం బడుగు వర్గాల వారు కానీ మిగతా అందరు కానీ ఇస్తున్న కృషి, మనం చేస్తున్న సేవ మనం తక్కువ అవడం వల్లనే ఆ పరిస్థితి ఉందని మనం డెఫినెట్గా చెప్పొచ్చు. దానిలో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి ఒక్కరు కూడా సర్దార్ సర్వాయి పాపన్నని గుర్తు తెచ్చుకొని ఆయన స్థాయిలో ఆయన పద్ధతిలో మనం కూడా మన జీవితాల్లో పోరాటం చేసుకుంటూ అణగదొక్కబడుతున్న వర్గాల నుండి బయటికి రావాలనే ఒక ప్రయత్నం కనుక చేసినట్లయితే తప్పనిసరిగా అందరి జీవితాల్లో వెలుగు వచ్చే అవకాశం ఉంటుంది. మరి మా ఊరు పక్కననే వారి పెద్ద కోట కూడా, కిలాషాపూర్ అనే గ్రామంలో పెద్ద కోట ఉంది. దానికి నేను టూరిజం అండ్ హెరిటేజ్ చూసినప్పుడు కూడా అక్కడ కొంత ఇంప్రూవ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేశాం, కానీ చాలా చేయాల్సింది ఉంది. మన భువనగిరి కోట కూడా చూస్తే వారు ఆ కాలంలో దాన్ని వశపరుచుకొని దాదాపు 33 కోటల్ని వశపరుచుకున్న పోరాట యోధుడు ఆయన. బహుజన వర్గాలకి నాయకుడు. అంటే అన్ని సబ్బండ వర్గాలను కలిపి ఒకే తాటి మీదకి తెచ్చి వాళ్ళందరి ద్వారా ఒక సైన్యాన్ని ఏర్పరిచి 12,000 సైన్యాన్ని ఆయన ఆ కాలంలో ఏర్పాటు చేసుకున్నారు. 12,000 మందితో ఒక సైన్యం ఏర్పాటు చేసుకొని 33 కోటల్ని జయించిన వ్యక్తికి మనం ఈరోజు ఇప్పుడిప్పుడు మనం అందరం కూడా వారి సేవల్ని గుర్తు చేసుకొని ఆ స్థాయికి మనం తీసుకొచ్చే ప్రయత్నం మనం చేస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా ముఖ్యంగా యూత్ దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. యూత్ ఇన్స్పిరేషన్ తీసుకొని మనం ఎందుకు వెనుకబడి ఉన్నాం, మనం కూడా కృషి చేస్తే పైకి రాగలమనే ఒక స్ఫూర్తి తీసుకున్నట్లయితే తప్పనిసరిగా జీవితంలో మీ అందరూ కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఉప ముఖ్యమంత్రి గారు మరి వారి జీవితంలో కూడా మీరు చూసినట్లయితే ఎంతో పోరాట స్ఫూర్తితో అందరికీ కూడా మనకి ఒక ఉదాత్తంగా నిలుస్తున్నారు. సో అలాంటి వారు ఈ సభకి రావడం మనకు చాలా సంతోషదాయకం. అట్లాగే మన మినిస్టర్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని పట్టుదలగా తప్పనిసరిగా
మనం ఎన్నో చేయాలనే ఉద్దేశం కొద్దీ మరి మనకి ఇప్పుడు తాడి చెట్టు నుండి పడి ఎంతోమంది మృతి చెందడం కానీ ఇంజర్ అవ్వడం కానీ మనం చూస్తున్నాం. దానికి మనం ఈరోజు సేఫ్టీ కిట్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఎంతో ఎత్తున ఉండే ఆ ఒక చెట్టుని ఎక్కి ఒక గీత వృత్తి ద్వారా జీవితాన్ని గడిపే వాళ్ళకి ఒక నిరంతర సురక్షిత ప్రక్రియను కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి మనలో చాలామంది ఇంకా ఇలాంటి కృషి చేస్తున్న వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా కలిసి చక్కగా ఈ మహనీయుని జీవితాలని మనం స్మరించుకుంటూ వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుతూ ముగిస్తున్నాను.